హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పండ్ల గురించి చెప్పేది మేము చెప్తాం. ఇప్పుడు చూడండి. అదే ఎన్ని రోజులు అయితే 3 రోజుల నుంచి వర్షం అయితే బాగా కొట్టింది. ఈరోజు అయితే తగ్గిపోయింది, నార్మల్గా కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడైతే మేమని పండ్ల కోసం అయితే వచ్చినాం. అయితే చెట్టు కూడా అయితే ఇప్పుడు దగ్గరలో ఉంది. మేమైతే ఇప్పుడైతే సూపర్ సమ్మర్ అయితే ఓకే చూడండి, చూడండి చూపిస్తాం. అదైతే చెట్టు అయితే చూడండి. ఇదైతే చెట్టు అన్నమాట. ఇప్పుడు దీంట్లో పండ్లు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మనం తెంపి మీకు చూపెడదాం. చూస్తారు కదా, ఇది అయితే చెట్టు అయితే ఈ విధంగానే ఉన్నది. చెట్టు కూడా ఇట్లా రేక్కాయ చెట్టు కానీ ఉంటుంది. ఆకులు కూడా అయితే చూస్తారు కదా. ఇక్కడైతే ఇవైతే ఇక్కడ చిన్న చిన్నగా ముళ్ళు కూడా ఉంటాయి. ఇవైతే జాగ్రత్త చంపడం జరుగుతుంది. ఇక్కడైతే చూసారు కదా, చెట్టు కూడా ఈ విధంగా ఉంది. లేకపోతే చిన్న ముళ్ళు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే మళ్ళీ బాగా ఇబ్బంది చేస్తాయి. అదే మెల్లగానే చెప్పుకోవాల్సింది. అయితే అదే ఈ చెట్టు అయితే ఇట్లా చిక్కుడుకాయ చెట్టు, అంతకాయ చెట్టు ఉంటాయి కదా, ఆ విధంగా ఇది అయితే ఉంటుంది. ఇది అట్లనే పార్క్ చెట్టు కానీ ఏ చెట్టు ఉండాలి అట్లా అక్కడ ఉంటే ఇది పారుకుంటా పోతుంది. ఇది అయితే అట్లనే పారుకుంటా, అది అంటే ఇట్లా పారుకుంటా. ఇప్పుడైతే మనం పండ్లు తెంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి, ఇట్లా నల్లగా. కాయ అయితే ఏమో పచ్చగా ఇట్లా ఉంటుంది. ఇది కొద్దిగా స్వీట్ అనిపించదు. ఇదైతే స్వీట్ అనిపిస్తుంది కొద్దిగా తింటే. ఇట్లా ఇదైతే బాగుంది. పండు అయితే తీయగా ఉంటుంది తింటే. చేదు పుల్లగా ఉంటుంది. ముళ్ళు కూడా బాగుంటాయి దీనికి. తెంపుతాను. కూర్చుంటే బాగా డేంజర్, లోపలికి పోతుంది. చూద్దాం, దొరికితే అట్లా, లేకపోతే లేదు. మనం తెంపే ప్రయత్నం అయితే తెంపుదాం. ఈరోజు వర్షం వచ్చేటట్టున్నది. మా అబ్బాయి అయితే బాగానే అయింది. మనం చినుకులు కూడా పడుతున్నాయి. ఇగో పట్టు. తొందరగా మనం కూడా తెంపిపోవాలి. చూసుకున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే స్వీట్లు అయితే దొరుకుతున్నాయి. మాకైతే కొన్ని ఇన్నైతే తెంపడం అయింది. అదే వర్షం ఎలా ఉండేదేమో, అందుకని గాలి అయితే వస్తుంది. అదే మనం కూడా ఇప్పుడైతే తొందరగా తెంపిపోవాలి, లేకపోతే మనం తడుచుడు అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నాం మబ్బు కూడా ఎలా పోతుందో, మబ్బు కూడా బాగా పోతుంది. నల్లగా అయింది మొత్తం. కప్పుకొని పోతుంది మబ్బు అయితే. ఇవి అయితే అందుతలేవు కానీ మీదికి ఉన్నాయి. నేనైతే చెట్టు మీదకి ఎక్కేసిన, అందుతలేవు కానీ తెంపడానికి తెంపుతున్నా. బాగా మెల్లగా తెంపాలి, లేకపోతే గుచ్చుకుంటాయి. అయితే చూద్దాం. దీనికైతే అయిపోయినట్టున్నాయి. ఇప్పుడైతే అక్కడ మనం అందాము, అది బాగా హైట్ ఉన్నది. పనులు అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఇన్ని అయితే దొరికినాయి. ఇప్పుడైతే మళ్ళీ ఇవి చూసారు కదా, ఇన్ని అయితే మేమైతే తెంపుకున్నాం. పనులు అయితే తిని చూద్దాం. ఇప్పుడైతే తిని చూద్దాం. ఇప్పుడు ఇవైతే ఎట్లున్నదో. మంచిగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది. ఎందుకంటే 2 సెట్లు తెంపినాం కదా, ఒకటి పుల్లగా ఉంది ఒకటి. ఇక మేమైతే ఇన్ని దొరుకుతాయేమనుకున్నాం. ఇవైతే అన్ని కాయలేకున్నాయి. ఇంకో 4-5 రోజులు అయితే అవి అయితే బాగా మొత్తం మస్తు పండుతాయి. మళ్ళీ అయితే ఫుల్ వీడియోలు అవి అయితే పెడతాం. మేమైతే దొరికితే అప్పుడు వస్తాం. మేము మళ్ళీ ఆ వీడియో కూడా మీకు అయితే చేస్తాం. ఇప్పుడైతే మాకైతే ఇన్ని అయితే దొరికినాయి. ఇదే ఇన్ని పండ్లు అయితే. మొత్తం కాయలు అయితే చెట్టుకు కాయలు బాగానే ఉన్నాయి. ఇంకా పండలేదు ఇవైతే. మళ్ళీ ఒకసారి మళ్ళీ అవి అయితే చూపెడతాం. మేమైతే కొన్ని దొరికినాయి ఇవైతే. 4-5 రోజులు ఉంటే ఇవి కూడా బాగా చెట్టుకు బాగా వెళ్తాయి. ఇప్పుడైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం అయితే పోదాం. మనం నల్ల ద్రాక్ష అలా కనబడతాయి. అయితే చూడడానికి చూడగా మంచిగా ఉన్నాయి కదా ఇవైతే ఈ పండ్లు. మనమైతే ఇంటికైతే పోదాం ఇప్పుడైతే.
ఇక తిన్నే దొరకనే ఏం చేద్దాం ఇక తినుకుంటూ పోగదాం ఇక తింటున్నాం. ఇప్పుడైతే బాగా దొరకలేదు ఏం చేయలేకపోతున్నాం ఈ తిని అయితే మరొకసారి అయితే ఇవి అయితే దొరికితే కూడా ఏమైనా జ్యూస్ లెక్క కూడా చేయొచ్చు ఇవి కూడా మంచిగా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ మళ్ళీ కూడా మేము చేస్తే ఇవి కూడా అది టేస్ట్ చూపెడతాం ఇవి కూడా బాగా దొరుకుతాయి. మేమైతే ఇప్పుడైతే వర్షం దిగేలా ఉంది. మేమైతే అది గొడుగు కూడా తేలేదు మేము కూడా. అందుకని పని కూడా అక్కడ పని కూడా దొరకలేకపోయినాయి. మేము అందుకని ఇంటికని బయలుదేరినాం. అదే మీకు మా వీడియోకి అదే ఎలా అనిపిస్తుంది అది కూడా కామెంట్ లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే చేయండి, సపోర్ట్ చేయండి. మేమైతే ఇప్పుడు బాయ్ బాయ్. చూసారు కదా మేమైతే వెళ్ళడానికి ప్రయత్నించినాం. ఇక్కడైతే ఆగిపోయినాం. వర్షం అయితే దిగింది. ఇక్కడైతే పెద్దగా చెట్టు ఉంది, వేపు చెట్టు. అక్కడ చూసి అయితే మేము అయితే ఆగినాం. ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడ ఆగిపోయినాం. ఇక వర్షం అయితే బాగా వస్తుంది.